బూటో ఏట్రా చూపులు వంటింట్లో నువ్వా? ఇప్పుడు చూసిన మా ఇంటి టైంలో వస్తేవే, ఎందుకు వచ్చావు? ఏట్రా నన్ను చూస్తే అలా కుక్కల మురుగుతో నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను చిన్నబాబు గారు మార్కెట్కి వెళ్ళి అర్జెంట్గా మంచి మంచి పిట్టలు తెచ్చి కూర వండమన్నా. మార్నింగ్ కోడి కూర చేయమనేరే. అదేట్రా ఇప్పుడు కుక్కలే చేయమంటారా? అలాగైతే ఆ జమీందారులు చేసేసే, లేకపోతే నీ ఉద్యోగం పోతుంది మరి. నిజంగానే చేయమన్నారా? అబద్ధంగా చేయమన్నారు అనుకుంటున్నావా? ఒరే ఫ్యాన్సీ కాబట్టి చెప్పాను రా, నాకేం స్వార్థం లేదు ఇందులో. చేత చేసుకోలేదు మానేసిపోయారా. డార్లింగ్ ఇప్పుడే వస్తేను, నువ్వు చేసుకో. పిండి ఉండమెత్తనం, నీ బుగ్గ కండమెత్తనం మాట చూడమంటావేటే? అయ్యో ఏటే సరసం? నీ బుర్రా గట్టిగా ఈ కర్రా గట్టిగా చూస్తున్నానే. కర్రే గట్టిదే, బుర్ర మీద కొడితే బుర్ర పగిలిపోదు. నీకు అంతగా చూసుకోవాలి ఉందనుకో, నా గుండెలు చూసుకోవా. ఓహో సీసాదాసు, చూసింది చాలు, ఒక ముద్దు ఇయ్యి. ముద్ద? నిజంగానే ఉండవే, మూతికి కొత్తను. సరే, నేను అడిగింది ముద్దు కాదు, పిండి ముద్ద. పిండి ముద్ద చేసుకో. మరి ఇక్కడ సిగంగా ఉంటుంది మరి. నన్ను పిట్టల కోసం పంపించి నా అసిస్టెంట్ తో సరసమాడుతున్నావా? ఏట్లా ఊరికేనా సరసమేట్లా? అందులో దీంతో ఏంటి? ఒరే అన్నట్టు మర్చిపోయిన రోజు చంద్రబాబు గారు ఫోన్ చేశారు, ఇలా పిట్ట మాంసం వద్దాం, పీతలు తెచ్చి ఉండమని. పీతలు తెమ్మన్నారా? నీ మూతి పగలగొట్టమన్నారా? చంపేస్తేను, గ్యాస్ స్టవ్లో ఉడకేస్తేను దొంగరా. హంస నిజం చెప్పు, వాడు నిన్నేమైనా చేసేయడా? నన్నేమి చేస్తాడు? చూస్తా కూకున్నాడు. అంతే కదా. థ్యాంక్ గాడ్. డార్లింగ్, వాడు నిన్ను ప్రేమిస్తే నేను చచ్చిపోతేను, నీ అప్పటాల కర్రతో కొట్టేసుకుంటేను. డార్లింగ్, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నాడట, ప్రేమిస్తున్నాడు. నేను ఎన్నేళ్ళగా నీ కాడ పని చేస్తున్నా, ఒకనాడైనా ఇంత టిఫను పెట్టినావా? చెవుడు కాపీ ఇచ్చినావా? అదా డార్లింగ్, నాకు కూడా నీకు ఎప్పుడు పెట్టాలనే ఉంటుంది డార్లింగ్, కానీ నువ్వు ఎక్కడ లాభైపోతావు అని నేను పెట్టడం లేదు. డార్లింగ్, ఈ రాత్రికి చూసుకో. ఏమిటమ్మా చూస్తున్నారు? మీ చిన్నబాబు గారికి హద్దులంటే ఏమి లేవా? చిన్నబాబు గారు పసిబిడ్డ లాంటి వారమ్మా. ఆయన చెడిపోయారేమో కానీ చెడ్డవారు మాత్రం కాదు. శివాజీ గారు అంతా సిద్ధమేనా? మిస్ లత, దివాన్జీ, శ్రీ శ్రీ భాగ్యనగరం జమీందారికి చెందిన 250 గ్రామములను, వాటికి సంబంధించిన భూ, వాపి, కూప, వన, నిధి, నిక్షేప, జల, తరుపాషాణాది అష్టభోగములను, వాటి వలన రాగలిగిన శిస్తులు, పుల్లరి, ధాన్య ఫల ఫలితాలను జమీందారికి వారసులైన శ్రీ కేశవర్మ గారికి, శ్రీ కళ్యాణవర్మ గారికి సమాన భోగ్యంగా విభజించడమైనది. ఒక్క పంచదార ఫ్యాక్టరీ మాత్రం ఉమ్మడిగా నడపవలసిందిగా నిర్ణయించడమైనది. ఇకపోతే దివాణం వారు నడుపుతున్న హై స్కూలు, దేవాలయం మాత్రం మిగిలి ఉన్నాయి. వీటిలో ఎవరు ఏది తమ వాటాకు తీసుకునేందుకు ఇష్టపడతారో ఇప్పుడు నిర్ణయం కావాలి. ఆ రెంటి వల్ల ఏ విధమైన ఆదాయం లేదు, ఖర్చు తప్ప. ప్రస్తుత జమీందారీ ఆర్థిక పరిస్థితిని బట్టి వాటిని మూసివేయడమే మంచిది. చిత్తగించాలి. తాత ముత్తాతల కాలం నుంచి చేస్తున్న దైవ కైంకర్యం ప్రభువులకు అది శ్రీరామరక్షగా ఉంటుంది. దాన్ని వదులుకోవటం అంత శ్రేయస్కరం కాదేమోనని నా మనవి. అన్ని దానాలలోకి విద్యాదానం గొప్పదన్నారు. ప్రభువుల కీర్తి చిరస్థాయిగా ఉండిపోయే సంస్థ మూసివేయడం సమంజసం కాదు. తరతరాలుగా వస్తున్నాయని, సాంప్రదాయమని ఎన్నో తగని పనులు, అనవసరమైన ఖర్చులు చేస్తున్నాం. మనం చేస్తున్న పనుల్లో మంచివేవైనా ఉంటే ఇవి రెండే. తమ్ముడు గారు, అన్నగారు, మీరే ఇబ్బంది పడకండి. ఆ స్కూలు, దేవాలయం నా వాటాకే తీసుకుంటున్నాను. ఈ సమయంలోనే మీ అందరికీ ఒక ముఖ్య విషయం. ఈమె మిస్ లత, నా పర్సనల్ సెక్రటరీ. అంటే ఈనాటి నుంచి నా వ్యవహారాలన్నీ ఈమె చూసుకుంటారు. ఇంతవరకు నాకిచ్చే గౌరవాన్నే ఈమెకు ఇవ్వాలని, కార్యనిర్వహణలో ఈమెతో సహకరించాలని కోరుతున్నాను. దివాన్జీ, ఆమెకు వేరేగా ఒక ఆఫీస్ గది ఏర్పాటు చేయించాలి. ఎస్,
అంతా అయిపోయినట్లేగా. సీత, లత కమా. గుడ్ మార్నింగ్. ఓ ఏమిటి సెక్రటరీ గారు ఇలా వచ్చేసారు? ఇప్పుడు మనం ఒకసారి స్కూల్కి దేవాలయానికి వెళ్ళి రావాలి. సెక్రటరీ గారు, నాకు స్కూలుకు వెళ్ళవలసిన వయసు అయిపోయింది. దేవాలయానికి వెళ్ళవలసినంత పాపం నేను చేయలేదు. మరెందుకు చెప్పండి? చూడండి, స్కూలు దేవాలయం పరిస్థితి ఏం బాగున్నట్లేదు. బాధ్యత తీసుకున్నారు గనక వెళ్ళి చూసి రావడం మంచిది. ఈ బాధ్యతలతో నా ప్రాణాలు తీయడానికి కాదు, మిమ్మల్ని సెక్రటరీగా పెట్టుకుంది. చూడండి, ఇక నుంచి నా పనులన్నీ మీరు చూడవలసిందే. ఐ మీన్ ఎక్సెప్ట్ డ్రింక్. పోనీ ఈసారికి సరదాగా రాకూడదు? సరదాగా? ఓకే, అలాగే. థ్యాంక్ యూ. ఎప్పుడురా? ఆపండి ఆపండి. అయ్యో పొరపాటు క్షమించండి అయ్యా. తమరు వస్తున్నట్టు కొంచెం ముందుగా తెలియజేసి ఉంటే. ఇదంతా మా కంట పడకుండా దాచేవారు, అవునా? చిత్తం. పూజారి గారు, దేవాలయ ఈ దుర్గతిలో ఉండడానికి కారణం? అమ్మా, మనిషికి అన్యాయం జరిగితే దేవుడితో మొరపెట్టుకుంటాం. దేవుడికి అన్యాయం జరిగితే ఎవరితో మొరపెట్టుకోవాలి? పూజారి గారు, జమీందారీ లెక్కలు దేవాలయం పద్దులో సంవత్సరానికి కొన్ని వేల ఖర్చు కనపడుతుంది. ఆ డబ్బంతా ఏమవుతున్నట్టు? అమ్మా, మీకు తెలియంది కాదు. ఇచ్చే చేతికి పుచ్చుకునే చేతికి మధ్య ఎన్ని చేతులు ఉంటాయో ఎంతమంది. సరే, మీరు ఒకసారి దివాణానికి రండి. అమ్మా, అధికారానికి ఐశ్వర్యానికి చదువు సంస్కారాలు తలవంచాల్సిన రోజులు ఇవి. తల వంచినా మా బతుకులు సరిగ్గా గడవడం లేదు. 6 నెలలకు ఒక్కసారైనా మా జీతాలు మాకు ముట్టడం లేదు. గట్టిగా ఏవైనా అంటే మా ఉద్యోగాలు ఊడిపోతాయేమోనని భయం. ఈ పరిస్థితుల్లో మా గౌరవం ఎలా నిలబెట్టుకోమంటారో చెప్పండి. సరే, మీరు ఒకసారి దివాణానికి రండి. చెప్తాం. పూర్తయిందా? రాయ్, ఎక్కడ రా వాళ్ళు? కలవండి రా. ఎన్నేళ్ళ జీతాలు రా బాకీ మీకు? అదే బాకీ ఏం లేదండి. లేదండి. వాళ్ళతో చెప్పారు కదా, చెప్పండి. 6 నెలలని చెప్పామని. రాయ్, 6 6. అన్యాయం, ఘోరం. ఏమిటమ్మా ఘోరం? గౌరీ, చూడు గౌరీ, ఆ దౌర్జన్యాన్ని, ఆ రాక్షసత్వాన్ని చూడు గౌరీ. మామూలే కదమ్మా, మామూలా? మనిషిని మనిషిలా హింసించడం మామూలా? పిచ్చి తల్లి, నీ కళ్ళకు వాళ్ళు మనుషుల్లా కనిపిస్తున్నారు, కానీ ప్రభువులకు పశువుల కన్నా హీనం. ఇంతకు వాళ్ళు ఏం చేశారని నిజం చెప్పారనే వాళ్ళకి శిక్ష? దరిద్రులకు నిజం చెప్పే తాహత లేదమ్మా. దీనికంతకు కారణం నేను ఈ పాపాన్ని భరించలేను, ఈ దౌర్జన్యాన్ని సహించలేను. అమ్మా, అమ్మా, ఎక్కడికమ్మా? వెళ్ళి ఆపుతాను. వద్దమ్మా, వద్దు, నా మాట విను. ఏళ్ల తరబడి పాతులు పోయిన వాళ్ళ పాపాన్ని నువ్వు ఒక్క రోజులో మార్చలేవు. ఆ విషయంలో తొందరపడ్డావంటే మంచి చేసే అవకాశాన్ని ఒక్కసారిగా పోగొట్టుకుంటావు. పైగా నువ్వే ఆపదలో పడతావు. వాళ్ళు ఎంతకైనా సమర్థులు. ఇవన్నీ నిదానం మీద సాధించాలమ్మా. అంతేనమ్మా, మనకు మిగిలింది ఆ భగవంతుడే.
లత, క్షమించండి అమ్మా, మీ అనుమతి లేకుండా లోపలికి వచ్చాను. దేవి అనుమతి ఉండబట్టే వచ్చావు. రామ్మా, దేవి దర్శనం చేసుకుందువురా. తరతరాలుగా మేము పూజిస్తున్న ఇలవేల్పు, ఆ అభయహస్తమే మాకు రక్ష. శుక్రవారం ఈ వజ్రాల హారం అలంకరిస్తాం. అవును, పద్యం చదువుతున్నప్పుడు నీ కంఠంలో ఏదో ఆవేదన గమనించాను. కారణం? నా ఉద్యోగం నాకు విషమ పరీక్ష అయిందమ్మా. ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించలేక నలిగిపోతున్నాను. నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు. ఆ దేవి అండగా ఉండి నీకు దారి చూస్తుంది.